హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాను ఫ్రెండ్స్. నేను మీ చీకోలి కిషోర్ కుమార్. దీపావళి శుభాకాంక్షలు అందరికీ. దీపావళి అంటే దీపాల వరుస. దీపాల వరుస దీపావళి. ఎందుకంటే అంధకారాన్ని తరిమికొట్టే కాంతి ప్రవాహం దీపావళి. దీపావళి అనేటువంటిది అజ్ఞానాంధకారాన్ని తరిమి విజ్ఞానపు వెలుగులను విరజిమ్మేది దీపావళి. అటువంటి దీపావళి సంబరాలతో, సంతోషాలతో హృదయం ఊయలలూగుతూ ఉంటే అందమైనటువంటి విద్యుల్లతలతో అందంగా ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. మన పెద్దలు పండగ సంప్రదాయాలని, సంస్కృతులను ఊరికనే పెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సంతోషాలతో, సంబరాలతో హ్యాపీగా నిత్య యవ్వనంతో నిత్య నూతనంగా జీవించమని మనకు దీవిస్తారు. చూసారా, వెన్నముద్దలు నిజంగా చల్లగా మన హృదయం మనస్ఫూర్తిగా విరజిమ్మే ఆనందోత్సాహాలతో జరుపుకునేటువంటి ఈ పండగ నిజంగా మన మనస్సును అనుదినం ఎంతో కాంతివంతంగా, తేజస్సుగా మనల్ని ఉంచుతుంది. తేజస్సు, కాంతివంతం అంటే ఇతరులకు సాయం చేయటం, ఇతరుల ఆనందంలో పాలు పంచుకోవటం, అందరినీ ఆనందంగా ఉంచడం, మనం కూడా ఆనందంగా ఉండడం. అదే కదా దీపావళి యొక్క అర్థం, పరమార్థం. మరియు దీపావళి టైంలో మనం కాల్చే బాణసంచా అనేటువంటిది మనలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపేదిగా ఉంటుంది. అది చక్కని బాణాసంచా కాల్చాలి. ఎటువంటి శబ్దాలకి తావు లేకుండా చక్కగా మన నయనానందకరంగా ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులను మనం బాణాసంచాన్ని వేసినట్లయితే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మన మనస్సుకు, తనువుకు, మన కళ్ళకు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అటువంటి విద్యుత్తును మనం అటువంటి విద్యుత్ దీపాల వంటి భూచక్రాలను కాలుస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. నిత్య నూతనంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. బై ఫ్రెండ్స్, మరోసారి దీపావళి శుభాకాంక్షలు.